చెరసాలలో 4 చతుష్టయంలో అందరు మధ్యలో ఫోర్సెస్ అంతా ఉంటే వారి మధ్యలో పేతురు ఏం చేస్తున్నాండి? అపోస్తలుల 12వ అధ్యాయంలో రాస్తుంది, పేతురు హాయిగా నిద్రించుచుండెను. ఎవరైనా పడుకునే ప్లేస్ అది. మనకు అకామిడేషన్ కష్టాలు వస్తాయి. ఎన్ని కష్టాలు వచ్చాయండి అబ్బా, అసలు మేమండి అసలు చాలా కష్టం. మరి పేతురు తీసుకెళ్ళి ఎక్కడ వేశారట? చెరసాలు వేస్తే ఆయన హాయిగా ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. నిద్రపోయే ప్లేస్ అది. ఆ నిద్రపోవడం ఎక్కడ ప్రాక్టీస్ చేశాడు? ఎక్కడ ఇన్స్పైర్ అయ్యాడు తెలుసా? వాళ్ళ గురువుని చూశారు. వాళ్ళ గురు ఎవరు? యేసుప్రభువు వారు. సముద్రంలో తుఫాను వస్తా ఉంటే అమరంలో పోయి ఏం చేస్తాడు? హాయిగా నిద్రిస్తూ ఉంటాడు. వాళ్ళ ధైర్యం ఏంటంటే, భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త, సార్వభౌముడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు తన ఆజ్ఞ లేకుండా తల వెంట్రుక కూడా రాలదనే స్థాయికి విశ్వాసం, ఆ స్థాయికి, ఆ రేంజ్కి వెళ్ళిపోతే ఇంకా అప్పుడు చెరసాలకు ఎందుకు భయపడతారు? లేకపోతే అరెస్ట్ వారెంట్కి ఎందుకు భయపడతారు? లేకపోతే తీసుకెళ్లి తల తెగ నరుకుతారంటే ఒకటే మాట అంటాడు, అబ్సెంట్ ఇన్ ద బాడీ అండ్ ప్రెసెంట్ విత్ ద లార్డ్. ఇక్కడ లేకపోతే నేను దేవునితో కలుసుకుంటా, ఆఫ్టర్ ఆల్ దీనికి ఎందుకు భయపడేదనే స్థాయికి వచ్చేసాడు. హాయిగా వారి మధ్యలో ఏం చేస్తున్నాడు? నిద్రిస్తా ఉన్నాడు. ఈ రోజు విషమ పరిస్థితులు ఆ విశ్రాంతిని దేవుడు దేవుని సంఘానికి వాగ్దానం చేశాడు.